వెల్కమ్ టు మహాభారత్ కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. డైలీ కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఈ రోజు న్యూస్ లో వచ్చినటువంటి ఇంపార్టెన్స్ చూద్దాం. మహారాష్ట్ర పరిశ్రమలో పేలిన బాయిలర్. మహారాష్ట్రలో ఓ రసాయనిక పరిశ్రమలో ఈ పేలుడు సంభవించింది. ఎక్కడంటే మహారాష్ట్రలో ఓ రసాయనిక పరిశ్రమలో సంభవించింది. దీనిలో 8 మంది మృత్యువాత పడ్డారు, అట్లాగే 60 మందికి గాయాలు తగిలాయి. ఇది ఏ పరిశ్రమలు అంటే ఆముదాన్ పరిశ్రమకు చెందినటువంటి ఈ పరిశ్రమలో పేలుడు అనేది సంభవించింది. ఏ పరిశ్రమ అండి? ఆముదాన్ పరిశ్రమ. ఆముదాన్ పరిశ్రమలో ఈ యొక్క పేలుడు అనేది సంభవించింది. 2024 లోక్సభ ఎన్నికల్లో 121 మంది నిరక్షరాస్యులు. ఈ సంవత్సరం 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో 121 మంది నిరక్షరాస్యులు అనేవారు పోటీ చేయబోతున్నారు. అట్లాగే వచ్చే నెల మొదటి వారంలో సునీత విలియమ్స్ రోదస్ యాత్ర. భారత సంతతికి చెందినటువంటి అమెరికా వ్యామగామి సునీత విలియమ్స్ 3వ అంతరిక్ష యాత్ర వచ్చే నెల 1 లేదా 5 తేదీల్లో జరిగే అవకాశం ఉంది. ఎవరండి? సునీత విలియమ్స్. సునీత విలియమ్స్ ఎప్పుడంటే నెక్స్ట్ మంత్ 1 లేదా 5వ తేదీలో జరిగే అవకాశం ఉంది. బోయింగ్ సంస్థకు చెందిన స్క్వార్ లైనర్ వ్యామనౌకలో ఆమె అంతరిక్షయానం చేయనున్నారు. ఏంటండి? అదే సంస్థ? బోయింగ్ సంస్థకు చెందిన స్పార్ లైనర్ దీనిలో అంతరిక్షయానం చేయనున్నారు. ఈ నెల 6వ తేదీ ప్రయోగానికి ప్రయత్నించినప్పటికీ సాంకేతిక సమస్యలతో నిలిచిపోయింది. ఈ నెల 6వ తేదీన ఆమె ప్రయత్నించినప్పటికీ కొన్ని వైఫల్యాలు చెంది నిలిచిపోయింది. సునీత విలియమ్స్ యునైటెడ్ స్టేట్స్ నావికదళ అధికారిని. సునీత విలియమ్స్ అనేవారు ఈవిడ అమెరికా దేశానికి చెందిన నావికదళ అధికారి. ఏ దేశం అండి? అమెరికా దేశానికి చెందిన నావికదళ అధికారి. నాసా వ్యామగామి. కల్పనా చావ్లా తర్వాత అంతరిక్షంలోకి వెళ్ళిన 2వ మహిళ. మొదటి మహిళ ఎవరంటే కల్పనా చావ్లా. అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి మహిళ కల్పనా చావ్లా. 2వ మహిళ ఎవరంటే సునీత విలియమ్స్. 2వ మహిళ ఎవరండి? సునీత విలియమ్స్. ఈమె తొలి పర్యటన 2006 డిసెంబర్ నుండి 2007 జూన్ వరకు జరిగింది. ఎప్పుడు జరిగిందండి? 2006 డిసెంబర్ నుండి 2007 జూన్ వరకు జరిగింది. ఈమె రెండవసారి 2012లో 4 నెలల పాటు అంతరిక్ష కేంద్రాల్లో గడిపింది. ఈమె ఎప్పుడండి? 2012లో 4 నెలల వరకు అంతరిక్ష యాత్ర గడిపింది. ఈమె మొత్తం ఎన్ని రోజులంటే 322 రోజులు అంతరిక్షంలో గడిపిందండి. ఎన్ని రోజులండి? టోటల్ గా 322 రోజులు అంతరిక్షంలో గడిపింది. ఈమెకు భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని 2008లో ప్రకటించింది. భారత ప్రభుత్వం 2008లో పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. పింక్ ఈ రిక్షా డ్రైవర్ కు మహిళా సాధికారత పురస్కారం. యూపీ ఉత్తరప్రదేశ్ లో ఆర్తి అనే ఆవిడికి అమర్ క్లూనే మహిళా సాధికారత పురస్కారం లభించింది. అమర్ క్లూనే మహిళా సాధికారత పురస్కారం అనేది లభించింది. ఎక్కడ లభించిందంటే లండన్ ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క పురస్కారాన్ని అందించింది. కారణం ఏమిటంటే కాలుష్య రహితమైన రిక్షా నడుపుతూ మహిళలకు సురక్షితమైన ప్రయాణాన్ని సమకూరుస్తున్నందుకు ఈ యొక్క అవార్డు అనేది లభించింది. తర్వాత అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం 2024 థీమ్ ఏమిటంటే
ప్రణాళికలో భాగస్వామ్యం అవ్వండి. దీని యొక్క అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం 2024 థీమ్ ఏమిటంటే ప్రణాళికలో భాగస్వామ్యం అవ్వండి. 1999 మే 22 జీవ వైవిధ్యంపై యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ టెక్స్ట్ ఆమోదం పొందింది. ఎప్పుడండి? 1999 మే 22లో ఆమోదం పొందింది. యుఎన్సిబిడి జీవ వైవిధ్యాన్ని పరీక్షించడానికి ఏర్పాటు చేయబడ్డ చట్టబద్ధ సంస్థ. ఇదేమిటంటే ఇది ఒక చట్టబద్ధ సంస్థ. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ డిసెంబర్ 2000లో మే 22 అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవంగా జరుపుకోవాలని తీర్మానించింది. ఎప్పుడండి? 2000లో 2000 నుంచి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ఈ యొక్క తీర్మానం అనేది చేయటం జరిగింది. అప్పటి నుంచి జీవ వైవిధ్య దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఎప్పుడండి? మే 22న జరుపుకుంటున్నారు. జీవ వైవిధ్యం కోసం మొదటి అంతర్జాతీయ దినోత్సవం మే 22, 2001లో నిర్వహించబడింది. 2010వ సంవత్సరాన్ని అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవంగా యుఎన్ఓ ప్రకటించింది. ఎప్పుడండి? 2010వ సంవత్సరాన్ని అంతర్జాతీయ జీవ వైవిధ్య సంవత్సరంగా యుఎన్ఓ ప్రకటించింది. తర్వాత C-130J విమానాన్ని ప్రయోగించిన భారత వాయుసేన నైట్ విజన్ గాగుల్స్ NVG సాయంతో తూర్పు సెక్టార్లో ట్రాన్స్పోర్ట్ C-130J విమానాన్ని భారత వాయుసేన విజయవంతంగా ల్యాండ్ చేసింది. ఈ NVG సాంకేతిక సాయంతో తక్కువ వెలుగులో IAF మరింత సామర్థ్యంతో ఆపరేషన్లు నిర్వహించేందుకు తోడ్పాటు అవుతుంది. భారత వాయుసేన అనేది ఎప్పుడు ఏర్పడిందంటే 1932 అక్టోబర్ 8న భారత వాయుసేన ఏర్పడింది. అందువల్లనే అక్టోబర్ 8న భారత వాయుసేన దినోత్సవంగా జరుపుకుంటారు. ఎప్పుడండి? అక్టోబర్ 8న భారత వాయుసేన దినోత్సవంగా జరుపుకుంటారు. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉందండి. ఎక్కడండి? భారత వాయుసేన యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఐఏఎఫ్ యొక్క చీఫ్ ఎవరంటే వివేక్రామ్ చౌదరి. ఐఏఎఫ్ యొక్క చీఫ్ వివేక్రామ్ చౌదరి. కొత్తగా చూస్తున్న అభ్యర్థులు ఎవరైనా ఉంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉంటే వారికి షేర్ చేయండి మరియు లైక్ చేయండి. మా ఛానల్లో ప్రతి వీడియో కూడా ఎగ్జామ్ ఓరియంటెడ్గా మాత్రమే అప్లోడ్ చేయడం జరుగుతుంది. అట్లాగే మీ పరీక్ష యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా మా యొక్క ఛానల్లో ఉన్నటువంటి బృందం వారు మోటివేషన్ వీడియోస్ కూడా చేస్తారు. ప్రతి ఒక్క వీడియోని క్షుణ్ణంగా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ our videos.